వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏది అని అడిగితే అది మాత్రం ఎవ్వరూ చెప్పరు. అట్ ద సేమ్ టైం ది హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది అని అడిగితే ఎగ్జాక్ట్ గా అదే చెప్తారు. ఇంతకీ ఏంటది? ఇదేం పొడుక్కలు కాదండి, హెల్దీయే, కాకపోతే కొంచెం బోరింగ్. ఈ పాటికి మీరు అందరు గెస్ట్ చేశారు కదా, ఎస్, దట్ ఈస్ ఇడ్లీ. మరి ఇడ్లీని హౌ మెనీ ఆఫ్ యూ ప్రిఫర్ ఇడ్లీ అని ఫేస్బుక్ లో టైప్ చేయండి. ఒక్కరు కూడా లైక్ కొట్టారు. మరి అంత డెడ్లీ ఈ ఇడ్లీ. మరి ఇడ్లీని టేస్టీగా ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది? స్పాంజ్ ఇడ్లీలా ఉంటుంది. మరి స్పాంజ్ ఇడ్లీ అని ఫేస్బుక్ లో పెట్టండి, లైక్లు, సూపర్బ్ అని కామెంట్స్, ఇంకా షేర్లకైతే లెక్కే ఉండదు. మరి అంత టేస్టీ స్పాంజ్ ఇడ్లీని రెడీ చేసేద్దామా? సో స్పాంజ్ ఇడ్లీకి ముందుగా మినపప్పు నానబెట్టుకున్నాను. ఒక 6 hours ముందు నానబెట్టుకుంటే చాలు. ముందుగా మనం ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. సో ఇది మనం మిక్సీ చేసుకోవాలి. సో మినపప్పు నానబెట్టుకుని రెగ్యులర్గా మన ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తామో అంతే ఇడ్లీ బ్యాటర్ని అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది 6 hours ముందు నానబెట్టుకున్నాను నేను. అండ్ పేర్లాగే స్పాంజ్ ఇడ్లీ అంతే సాఫ్ట్గా ఉంటుంది మనకి. మరి రెగ్యులర్ ఇడ్లీతో బోర్ కొట్టిన వాళ్ళు చక్కగా ఇలా ట్రై చేయండి. అసలు ఇడ్లీ అంటే నెక్స్ట్ టైం నుంచి బోర్ అనరు, డెడ్లీ ఇడ్లీ అని అస్సలు అనరు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. సో రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని బౌల్లో తీసుకొని తీసుకుందాం. అండ్ ఈ స్పాంజ్ ఇడ్లీ కూడా తమిళనాడు ఫేమస్ డిష్ అన్నమాట. ఇక్కడ ఇడ్లీలు కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు స్పాంజ్ ఇడ్లీ టేస్ట్ చేస్తారు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఓన్లీ ఇడ్లీ పిండితో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో మనం రవ్వ మిక్స్ చేసుకుందాం. ఇడ్లీ రవ్వ మనకి మిక్స్ చేసుకుందాం. ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకొని రవ్వ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. అసలు ఇడ్లీ అంత హెల్దీ ఫుడ్ ఇంకోటి ఉండదు, కానీ మనం దాన్నే అవాయిడ్ చేస్తాం, దాన్నే డెడ్లీ అంటాం. సో అప్పుడప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా చక్కగా హెల్దీ ఫుడ్స్ కూడా అలవాటు పడిపోతారు. మనం చేయాల్సిందల్లా కొంచెం టేస్టీగా చేయాలన్నమాట. ఇది కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దీనికి కొంచెం సీజనింగ్ ఉంది, అది చేసేస్తే మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్, దీనికి సీజనింగ్ కూడా ఎక్కువేం లేదు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఓకే, అండ్ మినపప్పు ఏదైతే ఉందో, మినపప్పు వల్ల స్పైనల్ కార్డ్ అంటే వెన్ను నొప్పులు కానీ స్పైనల్ కార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో చిన్నపిల్లలు ఈ మధ్య తెలుసు కదా మీకు, బ్యాగ్ బరువు వల్లే పాపం వాళ్ళకి చాలా నొప్పి వస్తుంటుంది. ఈ మధ్యకాలంలో బ్యాగ్స్ అంత బరువు అయిపోయాయి అనమాట. సో ఇడ్లీ అనేది మీ ఫుడ్లో యాడ్ చేయండి, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ స్పైనల్ కార్డ్, వెన్ను అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. మరి ఎదుగుతున్నప్పుడు పిల్లలకి చాలా అవసరం కదా. ఎస్, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు దీంట్లో జీరా కొంచెం, తర్వాత కోకోనట్ తురుము, కొబ్బరి తురుము, అండ్ చిన్నగా చాప్ చేసుకున్న మిర్చి, తర్వాత క్యారెట్ తురుము. సో ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు.
ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, కొబ్బరి ఇంకా క్యారెట్, ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి. సో క్యారెట్ వల్ల ఎన్ని యూజెస్ అందరికీ తెలుసు, కానీ పిల్లలు అదే తినరు. ఏది హెల్దీయో అదే పిల్లలు తినరు. మరి వాళ్ళు తినేలా చేయాలి అంటే ఏం చేయాలి? ప్రియా చెప్పే బ్రేక్ఫాస్ట్లు చూస్తే చాలు, ఎంత హెల్దీ ఫుడ్స్ అయినా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అంత సూపర్గా చెప్తాను కదా నేను, అంత టేస్టీగా కూడా ఉంటున్నాయి కదా. ఎస్, ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. ఆ పచ్చివాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు. అండ్ పిల్లలు ఏదైనా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టంగా తింటారు. మరి కలర్ఫుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి? వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ వెళ్తే కనుక టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోతుంది. మనకి కొంచెం ఫ్రై అవుతే చాలు, ఎందుకంటే ఇది మళ్ళీ స్టీమ్ చేసుకుంటాం కాబట్టి. మరి ఎక్కువ ఫ్రై అయినా కూడా ఇడ్లీ టేస్ట్ బాగోదన్నమాట. ఇది మనకి కొంచెం ఫ్రై అవుతుంది. దీన్ని మనం ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇడ్లీ బ్యాటర్ని మరీ థిక్గా కాదు, అలాగని పల్చగా కూడా మనం కలుపుకోకూడదు. సో ఇది ఆఫ్ చేసుకొని మనం దీన్ని మనం ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకుందాం. సో మనం ఎలాంటి కుకింగ్ చేసినా కూడా అందులో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోవాలి. అసలు నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. మార్నింగ్ టైంలో ఎంత హడావుడి ఉన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇది మనం ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసుకుందాం. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇంకా మనం ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ రాసుకుందాం. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ రాస్తే సరిపోతుంది. ఆ టేస్టీనెస్ కోసం అన్నమాట. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇడ్లీ అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది తీసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ని అసలు ఇడ్లీ ఇంత కలర్ఫుల్గా ఎవరైనా చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు చూసినా వైట్ ఇడ్లీ చూసి చూసి బోర్ పుట్టింది కదా. చిన్నప్పుడు మా మమ్మీ ఇడ్లీ ప్రిపేర్ చేస్తే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇంకా లంచ్ బాక్స్లో పెడితే అసలు నేను తినేదాన్నే కాదు, పక్కన ఇచ్చేసేదాన్ని లేకపోతే పడేసేదాన్ని. సో అప్పుడప్పుడు మా మమ్మీ ఇలా చేసేదన్నమాట. క్యారెట్ వేయడం, లేదా ఇంకా కలర్ఫుల్గా బీట్రూట్ కూడా తురుముకొని వేసుకోవచ్చు. అవన్నీ వేస్తే కనుక కలర్ఫుల్గా ఉంటుంది, మనకి తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మెయిన్గా పిల్లల కోసం. సో మనం ఏం చేసిన పిల్లల కోసమే కదా. ఇలా పెట్టుకొని మనం ఇడ్లీని స్టీమ్ చేసేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు కొంచెం సేపు స్టీమ్ అవ్వాలి. స్టీమ్ అయిన తర్వాత స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. సో మీరు అందరు రెడీగా ఉండండి కలర్ఫుల్ స్పాంజ్ ఇడ్లీ చూడడానికి. అండ్ నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా అన్ని నోట్ డౌన్ చేసుకున్నారు కదా, చక్కగా రేపు బ్రేక్ఫాస్ట్కి ఇది రెడీ చేసేయండి. కొద్దిగా స్టీమ్ అవ్వాలన్నమాట, ఆ తర్వాత స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తిందామని. మీరు కూడా అలా చూస్తూ ఉండండి, కొంచెం స్టీమ్ అవ్వాలి. స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోయినట్టుంది, చూద్దాం. ఎస్, కలర్ఫుల్ స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలండి, తినేయడానికి రెడీ. దీని ముందు మనం తీసుకుందాం. సో చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే స్పాంజ్ ఇడ్లీ కదా, విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో విరిగిపోకుండా తీసుకోవాలి దీన్ని. సో తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. మీకు ఇది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా.
ఎస్, మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. నేనైతే చూస్తున్నాను ఎప్పుడెప్పుడు అవుతాయా అని. రెడీ అయిపోయి స్పాంజ్ ఇడ్లీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్పాంజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ అరకప్పు, మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ 1, జీరా 1 టీ స్పూన్, కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిమిర్చి 2. స్పాంజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పును నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె, జీరా, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ బ్యాటర్ లో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ పై నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని స్టీమ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే స్పాంజ్ ఇడ్లీ రెడీ. స్పాంజ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అసలు ముట్టుకుంటేనే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ తింటున్నా కూడా నోట్లో అలా కరిగిపోతున్నారు వెన్నలాగా, అంత టేస్టీగా ఉంది ఈ స్పాంజ్ ఇడ్లీ అన్నమాట. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ఇంత టేస్టీ స్పాంజ్ ఇడ్లీకి కాంబినేషన్ ఉంటే అద్దిరిపోతుంది కదా. మరి ఆ కాంబినేషనే పీనట్ చట్నీ. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. పీనట్ చట్నీని రెడీ చేసేద్దామా. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఏమి వేయకుండా జస్ట్ మనం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అండ్ పల్లీలు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి అనమాట. సో పల్లి లేదా పల్లి చిక్కి తిన్నా కూడా అమ్మాయిలకి చాలా స్ట్రెంగ్త్, హెల్దీగా ఉంటారు. అండ్ పల్లీలు చాలా మందికి అరగదండి, ఎందుకంటే కొంచెం హెవీ ఫుడ్ కదా పల్లీలు అనేది. చాలా మందికి అరగదు, కొంచెం కడుపు నొప్పి వస్తుంటుంది. అలాంటి టైంలో మనం బెల్లం తింటే కనుక అంతా సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీకు పల్లి తిన్న తర్వాత కొంచెం అరగలేదు అంటే బెల్లం తినండి, లేకపోతే 2 కలిపి తిన్నా కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్. కొంచెం ఈ ఫ్రై అవ్వాలి మనకి. ఓకే, ఇవి లైట్ గా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీన్ని పొట్టు తీసి పెట్టుకుంటా. పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుంటే పీనట్ చట్నీ రెడీ అయిపోయింది. యాక్చువల్గా మనం ఈ చట్నీ అన్నది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, వెట్ అండ్ డ్రై. సో ఈ పీనట్స్ నే మనం ఈ పల్లీల్నే పౌడర్ చేసుకొని, అలాగే మనం ఇక్కడ పచ్చి కొబ్బరి వాడుతున్నాం, ఇది కాకుండా ఎండు కొబ్బరి. సో ఈ రెండింటిని ఫ్రై చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, కొబ్బరి నేను పచ్చి కొబ్బరిని యూస్ చేస్తున్నాను ఇందులో, ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్స్టెంట్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి. సో మన టేస్ట్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు కొబ్బరి కూడా. ఇది పీనట్ చట్నీ కాబట్టి ఎక్కువ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు కొంచెం వేస్తా, తర్వాత ఉప్పు, మన టేస్ట్కి తగినంత ఉప్పు, అండ్ ఎండుమిర్చి. సో మీరు ఇవన్నీ వేయకుండా జస్ట్ పీనట్స్ పౌడర్ చేసి ఉంచుకోండి, ఫ్రై చేసి. సో ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు ఇన్స్టెంట్గా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి పీనట్ మనం యూస్ చేసినప్పుడు డ్రై కొబ్బరిని యూస్ చేయండి స్టోర్ చేసుకోవడానికి. ఓకే, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూసారు ఎంత సింపుల్ అండ్ ఫాస్ట్ ఇది. మీరు ఆ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది చట్నీ. మార్నింగ్ టైమ్స్లో మనకి టైం ఉండదు కాబట్టి అలాంటివి ఇన్స్టెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం చట్నీ చేద్దాం. మనం కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో.
కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సో మనకి ఇది రెడీ అయిపోయింది చట్నీ. ఇంకా మనం సీజనింగ్ చేసుకుంటే టేస్టీ పీనట్ చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం ముందు బౌల్లోకి తీసుకుందాం. సో మరి వాటర్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ అవ్వకుండా, అలాగే మరీ తక్కువ అయితే గట్టిగా అవుతుంది. అండ్ పీనట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, కొబ్బరి కూడా వేసాం కదా, చాలా బాగుంది. అండ్ చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది కదా, తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. దానికి సీజనింగ్ చేస్తే పీనట్ చట్నీ రెడీ అయిపోతుంది. సీజనింగ్ చేసేసుకుందామా? సో మనకి చట్నీ దేనికైనా కూడా సీజనింగ్ చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే అస్సలు టేస్ట్ రాదు. ఓకే, పోపుని పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిగతా పోపు అంతా వేసుకోవాలి. అండ్ కొబ్బరి యాడ్ చేస్తే దేనికైనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకే కొంచెం పీనట్ చట్నీ కొబ్బరి యాడ్ చేస్తాం. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. సో చిన్నపిల్లలు తినేటప్పుడు కొంచెం కారం తక్కువయ్యేలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో జీరా, నెక్స్ట్ ఆవాలు, మినప్పప్పు, ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా, ఇది పోపు కోసం జస్ట్ ఒకటి వేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. ఎస్, ఇప్పుడు కరివేపాకు. ఓకే, ఇది అయిపోయింది. కరివేపాకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనకు తెలుస్తుంది, అది కనిపిస్తుంది. ఎస్, ఆఫ్ చేసుకొని దీన్ని మనం చట్నీ మీద సీజనింగ్ చేసేసుకుందాం. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని. పీనట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పీనట్ చట్నీకి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు టీ స్పూన్, మినప్పప్పు టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీరా 1 టీ స్పూన్. పీనట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో వేరుశనగ పప్పును వేయించి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరి, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని అది వేడయ్యాక జీరా, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని చట్నీపై వేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే పీనట్ చట్నీ రెడీ. పీనట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆహా, ఎంత బాగుందంటే అసలు మీరు తిన్న తర్వాత ఇంకా నాన్ స్టాప్ గా ఎన్ని ఇడ్లీలైనా ఈజీగా ఈ చట్నీతో తినచ్చు. అండ్ దోశతో కూడా తినచ్చు. ఇదైతే మాత్రం చాలా బాగుంది. పల్లీలు తగులుతున్నాయి, ఇంకా కొబ్బరి కూడా తగులుతూ సూపర్ అండి. నేనైతే చెప్పలేను, అంత బాగుంది. ఇప్పుడు దీన్ని మనం స్పాంజ్ ఇడ్లీతో కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఇంతకు ముందు స్పాంజ్ ఇడ్లీ చేసాం కదా, దాంతో కూడా టేస్ట్ చేసేద్దాం. ఆహా, అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు, అంత అద్భుతంగా వచ్చాయన్నమాట. మరి ఇంత టేస్టీ వంటని మీరు మిస్ అవుతారా? అస్సలు అవ్వద్దు. ఎందుకంటే స్పాంజ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నార్మల్ ఇడ్లీ చేసేటప్పుడే మనకు కొంచెం భయం వేస్తుంది, కానీ స్పాంజ్ ఇడ్లీ అలా కాదు,
చక్కగా ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పినట్టు చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ దానికి తోడు మీరు పీనట్ చట్నీ కంపల్సరీగా చేసుకోండి, ఎందుకంటే రెండు కాంబినేషన్ కూడా అద్దుర్స్ అలా ఉందన్నమాట. చూసారు కదా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీ డిషెస్, రేపు బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.